బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా తొలి రోజు ఇండియాలో 30 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను సాధించవచ్చు అనుకున్న మొత్తం మీద 28.5 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకోగా ఈ టోటల్ ఇండియా గ్రాస్ 34 కోట్ల రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ లో కూడా సినిమా బాగానే ఓపెన్ అయినప్పటికీ తర్వాత మాత్రం పర్ఫార్మెన్స్ అందంత మాత్రంగానే ఉండగా ఆల్మోస్ట్ 23 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్లు అక్కడ సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 56 కోట్ల నుండి 58 కోట్ల మధ్యలో గ్రాస్ ను మాత్రమే ఓవరాల్ గా సొంతం చేసుకుంది. మినిమం 60-65 కోట్ల రేంజ్ గ్రాస్ వసూలను అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇలాంటి లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం విచారకరమే. అయినా సినిమా జానర్ దృష్ట్యా చూసుకుంటే పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని సినిమా సాధించింది అని చెప్పవచ్చు. కానీ బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న హీరో నుండి వస్తున్న మూడవ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. హిందీలో కూడా టాక్ అంతంత మాత్రంగానే ఇప్పుడు మారగా సలార్ సినిమా ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ సొంతమవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సౌత్ లో మాత్రం సలార్ ఇంపాక్ట్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉండే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తేరుకునే అవకాశం ఈ సినిమాకు తక్కువగానే ఉంది. ఇక 2 రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.